ఇప్పుడు ఈ 33 సంవత్సరాలు ఓబీసీలు ఈ భారతదేశంలో ఎన్ని ఉద్యోగాలు సంపాదించారు? 27% రీచ్ అయ్యారా? ఒకసారి మనం రివ్యూ చేసుకోవాలి దీన్ని. దానికి సంబంధించినటువంటి ఒక డేటాను మనం ఇప్పుడు చూద్దాం. పరిశాన్ అవుతారు. ఇది నేషనల్ వైడ్కి కూడా దారుణం. ఇది ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ డేటా క్లియర్గా. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అక్రాస్ ఆల్ డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కానీ, ఎకనామిక్స్ ఎక్స్పెండిచర్ కానీ, ఎకనామిక్ అఫైర్స్ కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ఓబీసీ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో? సో గ్రూప్ ఏ ఉద్యోగాలు ఉన్నాయి. గ్రూప్ ఏ ఉద్యోగాలు మొత్తం డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో 8443 ఉద్యోగాలు ఉంటే అందులో ఓబీసీలు ఎంతమంది ఉన్నారా అంటే 1173. అంటే ఎంత పర్సెంటేజు? 13.89. 13.89%. 13% ఉన్నారు. 27 ఉండాలనుకుంటే, అంటే మినిమం 27 అనుకుంటే, అంటే దీనికి ఇంకెంత కలవాలి? 27కు కనీసం ఇంకొక 13.1 కలవాలా? అంతే 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 13 కలవాలా? ఎంత తక్కువ ఉన్నారు? బీసీలకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా 33 ఏళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో గ్రూప్ ఏలో ఇంకా 13% ఉద్యోగులు బీసీలు లేరు. సగం మంది లేరు అన్నట్టు బరాబరిగా. ఇక గ్రూప్ బి ఉద్యోగాలలో 45,737 ఉద్యోగాలు ఉంటే కేవలం 6,769 మంది మాత్రమే ఓబీసీ స్టాఫ్ ఉన్నారు. అంటే 14% మాత్రమే ఉన్నారు. అలా 13 పోయింది. గ్రూపు సిలో 43,940 ఉద్యోగాలు ఉంటే 9,981 ఉన్నారు. అంటే ఇది 22% ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా ఈ మొత్తం చూసుకుంటే 18.26% మాత్రమే బీసీ ఉద్యోగులు ఉన్నారు. 18.26% మాత్రమే. ఇంకా 9% మంది, ఇంకా 9% బీసీ ఉద్యోగాలు లేవు. రిజర్వేషన్ వచ్చినాక పరిస్థితి ఇది. బీసీలకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా ఈ దేశంలో 27% మంది బీసీ రిజర్వేషన్ రీచ్ కాలేకపోయింది.